అప్లోడ్ చేసుకుంటాడా ఫోటో అప్లోడ్ చేయాలని చెప్తున్నాం సార్. ఇబ్బంది మీరు అడుగులు అడుగుంటే ఇప్పుడు ఎవరికి అడుగులు పొమ్మంటే ఆ ముద్దేశాన్ని శంకరయ్య చెప్పని మీకంతా అందరూ అడ్డాలు పట్టుకొని చెప్పి ఇప్పుడు ఏం చేస్తే పార్టీకి కదా సార్ పట్టుకోండి డబ్బులు కట్టాలని అన్నారు సార్. మున్సిపల్ ఆఫీస్ కాడికి పోయి అడిగినాము. అడుగుతూ వాళ్ళు ఏమన్నారు, మాట్లాడుతుంది నువ్వు బయటికి పోవాలి. ఇక్కడేమో పశువులు ఉన్నాయి. ఇల్లు రెండుకి వచ్చే లోపలికి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పట్టణ ప్రాంతాలు 2 సెట్లు, గ్రామీణ ప్రాంతాలు 3 సెట్లు ఇస్తామన్నారు. దాని గురించి బయట మాట్లాడుతున్నాను. అంత వద్దురైనా చాలా సెకండ్ ఇయర్ మళ్ళీ ఇది 21వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీమతి శ్రీదేవి గారు దీనికి రిప్రజెంట్ చేశారు. వరకు ఇప్పుడు పెన్షన్ పంచే విభాగంలో ఇక్కడికి వచ్చాం. దాదాపుగా నిందాలు అన్ని వార్డు కూడా తిరుగుతున్నాం, అన్ని గ్రామాలు కూడా తిరుగుతున్నాం. ఏ గ్రామంలో కూడా మనం మిస్ చేయలేదు. ఇంతవరకు అన్ని గ్రామాలు కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎక్కడో ఒకటిసారి పాల్గొంటున్నాం. ఎందుకంటే మనం ప్రజల దగ్గరికి పోలేదు అనేది రాకూడదు. ఎప్పుడు కూడా ఏదో ఒక ఈవెంట్లో ప్రజల దగ్గరికి పోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. మనం ఇది తప్పకుండా ఎవరు ఎక్కడన్నా సరే 1వ తేదీ వచ్చి మనం పెన్షన్ పంచడం ఏదన్నా అనివార్య కారణంలో లేదంటే చెప్పలేము. కానీ తప్పకుండా పెన్షన్ కార్యక్రమం ఏదో ఒక విలేజ్లో కానీ ఏదో ఒక వార్డులో కానీ మీరు మున్సిపాలిటీలో చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మనతో పాటు అధికారులు కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి 4,000 రూపాయల పెన్షన్ ఒకటైతే టెన్షన్గా ఎప్పుడు ఏ ప్రభుత్వం భారతదేశంలో ఇవ్వడంలే. ఒక తెలుగుదేశం పార్టీ తప్పనించి చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మీకు టెన్షన్గా 1వ తేదీ ఉదయాన్నే లేచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం పాల్గొని పేదవారికి ఎవరైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పేదవారు 1వ తేదీ ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే మాత్రలు తీసుకోవాలా, వాళ్ళ ఆరోగ్యం కోసం కాపాడుకోవాలని చెప్పి నేను ఇప్పుడు వాళ్ళు అందరూ అడిగా ఏం చేస్తారమ్మా ఈ 4 గంటలు అందరూ మాత్రలు కావాలి కదా అంటున్నారు. ఎందుకంటే ఈ వయసులో అందరికీ కూడా అవసరం కాబట్టి వాళ్ళు ఉదయం వాళ్ళు ఎప్పుడు వస్తుందని చెప్పి తెల్లవారుతుంది, ఎప్పుడు మనం వస్తామని చెప్పి, ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచనే కాదు ఒక దీంతో కమిట్మెంట్తో ఉండారు. కాబట్టి ఈ వార్డులో మరి ఎంత పేదవారు ఈరోజు ఈ వార్డు మొత్తంగా ఎక్కువగా ఎస్సీ సోదరులే ఉన్నారు 100%. ఈ వార్డులో పంచాలని చెప్పి మరి శ్రీదేవి గారి రిప్రజెంటేషన్ ప్రకారం ఈ వార్డులో మరి పంచడం, వార్డులో మళ్ళీ పక్క కౌన్సిలర్ శంకరయ్య గారు కానీ మిత్రులు కానీ అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషదాయక విషయం. కాబట్టి ఈ టెన్షన్గా మనం ఇది పంచడమే కాకుండా 4,000 కాకుండా 4, 6, 10, 16,000, 15,000 ఈ రకంగా మేము 1 by 1 అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఏడన్నా భారతదేశం ఎవరన్నా పాల్గొని ఇస్తున్నారనేది మీరు ఆలోచన చేయాలి. మనం ఇప్పుడు వచ్చాం. ఇక్కడ వచ్చిన తర్వాత స్థానికంగా సమస్యలు ఉన్నాయి. మరి ముఖ్యంగా రైల్వేకు అనుకుని ఉన్నారు కాబట్టి ఇలా పేదవారందరూ కాబట్టి శ్రామికులు కష్టజీవులు వాళ్ళకు గతంలో మనం ఇల్లు ఇచ్చినామంటే పోలేదు. వాళ్ళు
పోవడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఎక్కడ పోతా అంటే పొన్నపురం కానీ అశ్వతారక నగర్ కాలనీ అంటే 2 కిలోమీటర్ పైన ఉంటుంది. ఆ రోజుల్లో ఇన్ని సదుపాయాలు లేవు కాబట్టి మేము అంత పోలేము. మేము ఇక్కడే కూలీనాలు చేసుకుని బతికే వాళ్ళం చుట్టుపక్కల. అప్పుడు పోలేమని చెప్పి వాళ్ళు నిస్సహాయత చేయడం వల్ల మేము చేయలేకపోయాం. ఇప్పుడు ట్రైన్ లైన్ బాగా పెరిగిపోయాయి, డబల్ లైన్ వస్తూ ఉంది, ఎక్కువ ట్రైన్స్ వస్తున్నాయి, గూడ్స్ మాల్ గాడీస్ కూడా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి రైల్వే గేట్కి పక్కన ఉన్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాళ్ళు కొంతవరకు రైల్వే ప్రాపర్టీలు కూడా ఉన్నారు వాళ్ళు. అవన్నీ తీసేసి ఎంఆర్ఓ గారు పిలిపించాం. మరి టిట్కో హౌసులు ఐలూరు దగ్గర పోతారా, నంద్యాల టిట్కో హౌసులు ఇంకా దూరం అవుతుంది, ఇక్కడైతే వాళ్ళ సమాధానం ఉన్నాయి, మీరు ఆలోచన చేయండి అన్నాం. లేదు ఎక్కడ మన పట్టాలంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు మన ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇవ్వాలో చూసి అక్కడ, ఎందుకంటే పోవాలి ఎక్కడో ఒకసారి వాళ్ళకి శాశ్వతమైన ఇల్లు ఉంది నంద్యాల అని చెప్పాలా. మా ఊరు నంద్యాల, మాకు నంద్యాలలో నా ఇల్లు ఉందని చెప్పాలా. కాబట్టి ఆ రకంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున అడగడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా వచ్చినారు, ఎందుకంటే ఈ కార్యక్రమం ఆయన కూడా పాల్గొనాల్సింది కాబట్టి. సోమవారం కాబట్టి కొంతవరకు ఈ గ్రీవెన్స్ డే కూడా ఉంది. సరే ఏదైనా కానీ ఇది కూడా ఇంపార్టెంట్ మనకు, గ్రీవెన్స్తో పాటు అంతకన్నా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి ఈరోజు వారికి కావాల్సిన సదుపాయాలు ఏం కావాలో ఏం కథనో అడిగాము. ఒక అమ్మాయి అడిగింది, అన్ని లోన్లు ఇస్తే నేను తీసుకోలేను, మాకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే పాటైతే ఏంటంటే చెప్పాను నేను, మీరు వెరిఫై చేసి ఎస్సీస్కి అంతా ఏ రకంగా బెనిఫిట్స్ ఉన్నాయో మీరు చెప్పండి, ఆ ప్రకారం వాళ్ళకి అందజేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాను. ఇక్కడ కొంతమంది చాలా మందికి ఇచ్చాం, చాలా మంది పోలే, పెద్ద మనుషులు అయిన వాళ్ళు కొంతమంది పోయినారు, కొంతమంది ఫ్లాట్ వదిలేసుకున్నారు. సరే వదిలేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చాం. ఏదేమైనా సరే మళ్ళీ ఇవ్వాలి వారికి, ఎందుకంటే ట్రైన్ కంపల్సరీగా రైల్వే లైన్ బాగా పెరిగిపోయింది కాబట్టి తప్పకుండా ఇవ్వాల్సిందే. మరి ఇక్కడ నుంచి ఎక్కడ పోవాలో, ఎక్కడెక్కడ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలాలు లేవు, ఉంటే ఏదైనా ఆలోచిస్తాం. ఎక్కడ స్థలాలు లేవు కదా, ఎక్కడ దగ్గర లేవు, ఎక్కడ లేవు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయడం తప్పకుండా చేస్తాం. ప్రభుత్వ పరంగా బాధ్యతలు మేము తీసుకుంటా ఉన్నాం, అది మా కమిట్మెంట్ కాబట్టి తప్పకుండా చేస్తామని చెప్పి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు. ఇందులో భాగంగా మీరందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి ప్రతి కార్యక్రమం కూడా మంచిది. దాంతోపాటు మీకు ఇంకేం చెప్పాల్సిన అవసరం ఏముంది, అన్ని విషయాలు మీకు తెలుసు, నిన్న జరిగిన సంఘటన కూడా మీకు